హలో. ప్రీవియస్ వీడియోలో మనం లిస్ట్ టపుల్స్ గురించి చూసాం. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే డిక్షనరీ. అసలు డిక్షనరీ అంటే ఏంటి? డిక్షనరీ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? అసలు డిక్షనరీ అనేది దేన్ని అంటాం? సో మనకి తెలిసిందే, పైథాన్లో మనకి డేటా టైప్ అనేది ఉండదు. బేస్డ్ ఆన్ రైట్ టైం వాల్యూని బేస్ చేసుకుని మనకి లెఫ్ట్ సైడ్ డేటా టైప్ అనేది ఇంటర్నల్గా డిఫైన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీని ఇస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ అనేకుండా నేను డిక్షనరీని ఎంప్లాయీ అనుకుంటా. ఎంప్లాయీ అనేదాన్ని ఒక డిక్షనరీ అనుకుంటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రఘు, అలాగే ఏజ్ 30, డెసిగ్నేషన్ salary, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh, ఓకే సమ్ 100.55 అని అనుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఏంటంటే నేమ్ అనే దానిలో స్ట్రింగ్ ఇచ్చా, ఏజ్ అనే దానిలో ఇంటిజర్ ఇచ్చా, డెసిగ్నేషన్ అనే దానిలో స్ట్రింగ్ ఇచ్చా, సాలరీ అనే దాంట్లో ఫ్లోట్ వాల్యూ ఇచ్చా. సో ఎంప్లాయీ అనే ఒక్క డిక్షనరీలో నేను ఏం చేశానంటే నేమ్ని పెట్టాను, ఏజ్ని పెట్టా, డెసిగ్నేషన్ పెట్టా, సాలరీని పెట్టా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ ఎంప్లాయీ డాట్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చా. నేను రన్ చేస్తే ఎంప్లాయీ ఏజ్ ప్రింట్ అవుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా టైప్ మనం ఎలాంటి వాల్యూస్నైనా ఒక డిక్షనరీలో పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ డిక్షనరీని మనం రన్ టైంలో డైనమిక్గా యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు ఎఫ్ స్ట్రింగ్ అన్నాం కదా, ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్లో ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్లో ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ. ఇక్కడ మీరు సింగిల్ కోట్స్ అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్స్ అయినా ఇవ్వచ్చు. పైథాన్లో డబుల్ కోట్స్కి సింగిల్ కోట్స్కి డిఫరెన్స్ లేదు రిమైనింగ్ లాంగ్వేజెస్ లాగా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఏజ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీని ముందుకు తీసుకొస్తాం. ఏజ్ ఈస్ 30 and his salary is దీన్ని నేను ప్రింట్ చేస్తున్నా. సేవ్ చేసి రన్ చేస్తా. మీరు చూడండి, రఘు ఏజ్ ఇస్ 30 అండ్ ఈ శాలరీ ఇస్ 100.5 రూపీస్. సో డిక్షనరీ వల్ల యూజ్ అనేది, డిక్షనరీలో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా యూస్ పెట్టుకోవచ్చు. ఆ డేటాని మనం ఏంటంటే రన్ టైంలో యాక్సెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.